నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చిట్యాల మున్సిపల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, దుబ్బాక నరసింహారెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనకు దక్కాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు ఏమీ కూడా దక్కకపోవడమే కాక 9 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు కేసీఆర్ అని విమర్శించారు. 9 లక్షల కోట్లను సరైన పద్ధతిలో ఖర్చు పెట్టి ఉంటే రైతులకు నీటి సమస్య, కరెంటు సమస్య ఉండేది కాదని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలలో నకరేకల్ నియోజకవర్గం నుండి చామల కిరణ్ కుమార్ కు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోనే నకరేకల్ నియోజకవర్గం నుండి అధిక మెజారిటీ ఇవ్వాలన్నారు. 13వ తారీఖు నాడు మీ అందరూ ఆశీర్వదించి అదే మెజార్టీ కంటే ఎక్కువగా మీరు, ఎందుకంటే ఆ రోజు మనం అధికారంలో లేము, ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలో ఉండి మీ అందరిని ఇబ్బందులు పెడితేనే మీరు 65,000 ఇచ్చింది. ఇవాళ మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పైన, ఇవాళ మీకు మా రాజన్ నుండు, ఇవాళ మాకు వీరేశం నుండు, ఇవాళ మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నుండు. ఇక మీకు ఎవరి భయం? ఇంతకంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి ఈ గడ్డ మీద హైయెస్ట్ మెజార్టీ ఇప్పుడే మా నేతి విద్యాసాగర్ అని చెప్పిండు. ఈ ఏడు నియోజకవర్గాలల్లా మన పార్లమెంట్ లా అత్యధిక మెజార్టీ తోటి నగర్కల్ నియోజకవర్గం తీసుకురావాలని మా దుబ్బాక నరసన్న ఏమన్నాడు? తెస్తారు కానీ అత్యధిక నిధులు కూడా ఇవ్వాలని అన్నాడు. రెండింటికి మీరు మెజార్టీ ఇస్తే మీ అందరికి తెలుసు, మా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ లెక్క కాదు. కేసీఆర్ ని కలవాలంటే ఇంతకు ముందు ఎమ్మెల్యే తిరుపతి లింగయ్యకు అతను 2 ఏళ్ళకు కూడా దొరికేటోడు కాదు. అదే మా వీరేశన్న కలుసుకుంటే పొద్దున 8 పోయి ఛాయ్ తాగుతున్నాడు. ఇక మీ కష్టాలని పోయి చెప్పుకోగలుగుతాడు. మా రేవంత్ అన్న మొన్న మా పార్లమెంట్ సమావేశం నా టికెట్ డిక్లేర్ అయినాక రేవంత్ అన్న అడిగిండు, పార్లమెంట్ లో మనం ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని భోజనం చేద్దాం. ఒక ముఖ్యమంత్రి ఉండి రాజన్నకు ఫోన్ చేసిన, అన్న నీ ఇంటికాడ పెట్టి నీ ఇంటికి వస్తాను అంటే, ముఖ్యమంత్రి అంటే ప్రజల దగ్గరికి పోవాలి, ఎమ్మెల్యేల దగ్గరికి పోవాలి, ఎక్కడికైనా పోయి పాలన అందియాలి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఎక్కడి నుంచి ప్రజాపాలన అందించిందో తెలియదు. సెక్రటేరియట్ లో కూర్చోలే, ప్రగతి భవన్ లో కూర్చోలే, ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడున్నారో తెలియదు. 10 ఏళ్ల పాలనలా 9 లక్షల కోట్లు అప్పు చేసి అయితే పోయిండు. ఇవాళ మన బాధ్యత, మన అన్నను ఎట్లా గెలిపించిందో నన్ను కూడా పార్లమెంట్ కు పంపించండి. పార్లమెంట్ కు పంపిస్తే 2014లో మనకు విభజన హామీ పథకం కోట్ల రూపాయలు రావాల్సినటువంటి నిధులను కేసీఆర్ తీసుకురావడంలో వెనుకబడిపోయింది. అయితే మీరు ఈ రోడ్డుకు అండర్ పాస్ కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే అటు ఇటు ట్రావెల్ చేయాలంటే యాక్సిడెంట్లు అవుతున్నాయని. అట్లాంటి కొన్ని సమస్యలు రాజన్న కూడా మాట్లాడుతున్న సమస్యల మీద. అలాగే మీరు ముఖ్యంగా డ్రై పోర్ట్ ఒకటి ఏర్పాటు చేయమని కోరుకుంటున్నారు. దాన్ని కూడా మీ ముఖ్యమంత్రి గారితో చర్చ చేస్తాము. అలాగే ధర్మారెడ్డి పిలాయిపాయి కాలువలు ఇప్పుడే నేను ఒక వీడియో చూసి వస్తున్నా. 2017లో ఇక్కడనే కేసీఆర్ గారు వచ్చి పిల్లాయిపల్లి ధర్మారెడ్డికి 350 కోట్లు ఇస్తే అయిపోద్ది, ఇవాళనే శాంక్షన్ చేస్తున్నా, రేపటి నుంచి పనులు మొదలు పెట్టుర్రి, మా బూర నరసయ్య గౌడ్ పక్కనే ఉండు కాబట్టి అని చెప్పి అయాలు వెళ్ళిపోయాడు. ఎప్పుడు? 2017. ఇవాళ ఏంది 2024. 5 ఏళ్ళు వాళ్ళు చేయలే. 18లో మళ్ళా మీరు గెలిపించారు. అప్పుడు ఎంపీ ఎవరు ఉండే? ఆ మాట్లాడినప్పుడు బూర నరసయ్య గౌడ్ గారు ఉండే. మరి బూర నరసయ్య గౌడ్ చిత్తశుద్ధితో పోయి కేసీఆర్ తో పంచాయతీ పెట్టుకొని చేయించాలి కదా. ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, నేను ఏదైనా చెప్పితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కాళ్ళకు దండం పెట్టి పట్లాడుకొని మీకోసం చేయగలుగుతాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోడీ, ఆయన కూడా మీ అందరికి తెలుసా 10 ఏళ్ల నుంచి ఢిల్లీలో కూర్చుండు ప్రధానమంత్రి ఏం చేయాలి? ఈడ దోసుకొని 9 లక్షల కోట్లు తింటున్న కేసీఆర్ ని పట్టుకొని బొక్కలేకుండా అది దోసుకుంటా ఉంటే పైనుంచి చూస్తా ఉండు.
మన ఆస్తులని దోచుకు